ఆ తర్వాత నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇక్కడ మ్యాప్స్ అనేటటువంటి మరో ఫంక్షన్ మీరు చూస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం మ్యాప్స్ గురించి తెలుసుకుందాం. ఈ మ్యాప్స్ అన్నది ఏంటి అంటే, ఎందుకు అంటే మీరు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం వైపుకు మీరు పోవాలి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి రూట్స్ని వాటిని అన్నిటినీ చూసుకోవచ్చు. మీరు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఇప్పుడున్న ఈ ట్రెండ్ టెక్నాలజీలో మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే కేవలం మ్యాప్స్ ద్వారా మీరు వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మీరు మ్యాప్స్ని చూసేదానికి అవకాశాలు ఉన్నాయి. చూడండి, ఇది ఇండియా మ్యాప్. మీరు అనుకుంటున్నారు కేవలం ఈ మ్యాప్స్ మనం చూడడానికే అని అనుకుంటే అది చాలా తప్పు. ఈ మ్యాప్స్లో ప్రత్యేకత ఉంది. మీరు ఎక్కడ నుంచి ఎక్కడికి పోయి చూడాలి అనుకుంటే ఆ ప్రదేశాల యొక్క రూట్ని కూడా చూడొచ్చు. అదేవిధంగా మీరు ఆ మ్యాప్స్లో రియల్గా అసలు శాటిలైట్ ఇమేజెస్ చూడాలనుకుంటే కూడా చూడొచ్చు. ఉదాహరణకు గెట్ డైరెక్షన్ అని క్లిక్ చేస్తున్నాను నేను. సో నేను హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి ఆంధ్రప్రదేశ్కి ఒక మ్యాప్ చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎటువంటి రూట్ మనకి ఇస్తుందో చూడండి. ఇది హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి నెక్స్ట్ నంద్యాల నుంచి మైదకూర్, కడప, నెక్స్ట్ రాజంపేట, నెక్స్ట్ తిరుపతి. ఇది ఒక నియరెస్ట్ ప్లేసు. నెక్స్ట్ అదేవిధంగా నేను చెన్నై నుంచి తమిళనాడు చెన్నై నుంచి రూట్ చూడాలనుకుంటున్నాను. ఏ రూట్లో వెళ్ళొచ్చు మనం అనేటటువంటి అతి దగ్గర షార్ట్కట్ బస్ రూట్ని అది మనకు చూపిస్తుంది. సో ఆ తర్వాత గెట్ డైరెక్షన్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఇప్పుడు చెన్నై నుంచి మీరు హైదరాబాద్కి రావాలి అనుకుంటే, చెన్నై తమిళనాడు నుంచి రావాలి అనుకుంటే సో మీరు ఈ రూట్లో రావచ్చు. రైట్, ఇది చెన్నై. నెక్స్ట్ పూనం అండ్ ఇక్కడ ఏదో మరి మనవాలా నగర్ అండ్ తిరుత్తని, నెక్స్ట్ నగిరి, పుత్తూరు, ఈ రూట్లో మీరు ఇక్కడికి వస్తున్నట్టు మనం చూడవచ్చు. అదేవిధంగా మీరు ఉన్న ప్రదేశంలోనే నియరెస్ట్గా మరో ప్రదేశానికి పోవాలనుకుంటే ఒక తిరుపతిలోనే ఒక ప్రదేశం నుంచి ఒక వీధి నుంచి మరో వీధికి పోవాలనుకుంటే, తిరుపతిలోనే మీరు చంద్రగిరికి పోవాలనుకుంటే మీరు ఎలా పోవాలి? చంద్రగిరి లేకపోతే చిత్తూరు ఆంధ్రప్రదేశ్లోనే తిరుపతికి రావాలంటే మీరు ఎలా అంటే ఏ రూట్లో రావచ్చు అనే దానికి కూడా మీరు చూడొచ్చు. చిత్తూరు నుంచి మీకు ఈ రూట్లో మీరు తిరుపతికి చేరుకోవచ్చు. చిత్తూరు నుంచి ఈ రూట్లో కలవగుంట, నెక్స్ట్ ఈ రూట్లో చేరుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా కానీ మీరు చేరుకోవాలనుకుంటే ఈ మ్యాప్స్ని ఉపయోగించవచ్చు. సో ఈ మ్యాప్స్ అనేది చాలా పవర్ఫుల్. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ స్మార్ట్ డివైజెస్ అంటే మీ మొబైల్స్ ఉంటాయి. ఈ కొత్త మొబైల్స్లో దాంట్లో జియో లొకేషన్ అనేటువంటి ఒక ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచర్ ఏం చేస్తుందంటే, మీరు ఇక్కడ చూడండి డాట్ వెళ్తుంది కదా, గమనిస్తున్నారా అందరూ? చూడండి, మీరు ఇక్కడి నుంచి స్కూటర్లోనో బైక్లోనో లేదా కారులోనో వెహికల్లోనో పోతూ ఆ జియో లొకేషన్ అనే దాన్ని కానీ ఆన్ చేశారంటే ఒక ఇండికేటర్ ఇలా మీ కారు పోతున్న దారి అన్నిటిని కూడా ఈ విధంగా ఆ బొమ్మ పోతుంది చూసారా, ఆ విధంగా మీకు చూపిస్తూ ఉంటుంది. సో మీరు ఏ రూట్లో పోతున్నారు, ఎక్కడ దారి తీసుకున్నారు అన్నిటినీ కూడా మీరు దీన్ని ఉపయోగించుకొని గుర్తించవచ్చు. మ్యాప్స్ ఫీచర్స్ చాలా పవర్ఫుల్. ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి పోవడానికి మ్యాప్స్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎంత విస్తారంగా వాడితే మీ సమయము, మీ ప్లానింగ్ అంత సేఫ్గా యూజ్ అవుతుంది. ఇది మ్యాప్స్లో మనం తెలుసుకున్నటువంటి మరో టాపిక్.